నేను చిన్నప్పటి నుంచి టేస్ట్ చేస్తున్న ఒక టేస్టీ పచ్చడి మీకు ఈరోజు పరిచయం చేయబోతున్నాను. అదే టమాటా పచ్చడి. టమాటా నిల్వ పచ్చడి కావాల్సిన పదార్థాలు చూద్దాం. టమాటా, చింతపండు, జీలకర్ర, ఆవాలు, ఎల్లిపాయలు, కొత్తిమీర, ఎర్రమిరపకాయలు, కరివేపాకు. ముందుగా మనం టమాటా కట్ చేసుకోవాలి. షేప్లో కట్ చేసుకుంటే బాగుంటుంది, మంచిగా ఉడుకుతాయి. టమాటాలు ఈ షేప్లో కట్ చేసుకోవాలి. ఒకటి టమాటా ఖరాబ్ ఉన్నా తీసేయాలి, లేకపోతే పచ్చడి ఖరాబ్ అయిపోతుంది. మేము ఉడకబెట్టుకోవాలి. కడాయి పెట్టి కొంచెం ఆయిల్ పోయాలి, వేసుకోవాలి. కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, ఇది బాగా కలుపుకోవాలి. ఒక 10 నిమిషాలు ఉడకబెట్టాలి. మెత్తగా తీసేయాలి. మూత తీసి చూడాలి ఎట్లా అవుతుంది. ఇప్పుడు చింతపండు వేయాలి. చింతపండు వేయాలి. ఓన్లీ చింతపండు వేయాలి, నీళ్ళు వేయద్దు. కారం తగినంత వేసుకోండి. ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోండి. కొంచెం సాఫ్ చేసి ఇది చల్లారినాక మిక్సీ పెట్టాలి. వేడి ఉన్నప్పుడు వేయొద్దు మిక్సీకి. కొంచెం ఆరినాక మిక్సీకి పెట్టుకోవాలి. వేడిగా ఉన్నప్పుడు వేసుకోవద్దు. ఇట్లా వేసుకోవాలి. ఇప్పుడు మేము పోపు వేసుకోవాలి. ఆయిల్ వేసుకోవాలి. పోపు దినుసు వేసుకోవాలి. జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లి రబ్బలు దంచుకోవాలి. ఇలా దంచుకోవాలి, కచ్చపచ్చ దంచు. దీనివల్ల టేస్ట్ బాగా వస్తుంది. 2-3 ఎర్రమిరపకాయలు వేసుకోవాలి. కరివేపాకు వేసుకోవాలి. కొంచెం ఇంగువ వేసుకోవాలి. కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. కొంచెం చిటికెడు పసుపు వేసుకోవాలి. అమ్మ వాసన సూపర్. గ్యాస్ ఆపేసేయాలి. మిక్సీకి వేసుకున్నది వేసుకోవాలి. ఇంతే, సింపుల్ టమాటా పచ్చడి రెడీ. ఇంతే, రెడీ.